గంగా నదిలో స్నానం చేస్తే నిజంగా పాపాలు పోతాయా? ఒకసారి గంగా నదిలో లక్షలాది మంది భక్తులు స్నానం చేస్తున్నప్పుడు ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగా నది దగ్గరికి వెళ్లి, "అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి ఈ నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపాల్ని ఇందులో వదిలేస్తున్నారు. ఇంత పాప భారాన్ని ఎలా మోస్తున్నావు తల్లి" అని అడగ్గా, "నాయనా! నేనెక్కడ ఆ పాప భారాన్ని మోస్తున్నాను. అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నానని" బదులిచ్చిందట. అయ్యో! అన్ని పుణ్యనదులు ఇంతే కదా! పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే, ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకోని సముద్రం దగ్గరికి వెళ్లి, "ఓ సముద్రదేవా! ఈ పాప భారాన్ని ఎలా మోస్తున్నావు?" అని అడగ్గా, "నేనెక్కడ భరిస్తున్నాను. ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి మేఘాల రూపంలో పైకి పంపిస్తున్నానని" బదులిచ్చాడట. అరే! ఎంతో తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ, "ఓ మేఘమాలికల్లారా! ఈ పాప భారాన్ని ఎలా భరిస్తున్నారు?" అని అడగ్గా, అవి పకపక నవ్వి, "మేమెక్కడ భరిస్తున్నాం. ఎప్పటికప్పుడు మీ మీదే వర్షం రూపంలో కురుస్తున్నామని" బదులివ్వగా, ఓహో! ఆ పాపాలన్నీ మన మీదే పడి, మనమే అనుభవిస్తున్నామన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కర్మ ఫలితాలను వదిలించుకోలేమని గ్రహించాడు. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనాః ఆత్మతీర్థం న జానంతి కథం మోక్షః శృణు ప్రియే. అంటే తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మోక్షం దొరుకుతుందని తీర్థ స్నానాలకై పరుగులెత్తే మానవులు భ్రమలో పడి ఉన్నారు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం ఆచరించిన వారికి మోక్షం ఎలా కలుగుతుందని ఈ శ్లోకం యొక్క అర్థం.